ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో గద్దెనెక్కిన జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టపోగా మద్యాన్ని కమిషన్లకు కేంద్రంగా వాడుకున్నారు. ఎక్కడ వసూళ్లు అనే పదం కనిపించకుండా పక్కా ప్లాన్తో ఏకంగా మద్యం కంపెనీల నుంచే ప్రభుత్వ పెద్దలు ముడుపులు వసూలు చేసుకున్నారు. ఫలితంగా కంపెనీలకు ఇచ్చే ధర కంటే అదనంగా చెల్లింపులు, ఇక ధర పెంచడంతో ఆ భారం మొత్తం వినియోగదారులపై పడింది. ఇక పక్క రాష్ట్రాల్లో లేని ధరలు ఏపీలో బాదారు. ఒక బ్రాండ్ ధర పొరుగు రాష్ట్రంలో క్వార్టర్ 170 రూపాయలుంటే ఏపీలో అదే బ్రాండ్ 220 రూపాయలకు అమ్మారు. ఒకే బ్రాండ్, ఒకే పరిణామం, ఒకే క్వాలిటీ అయినప్పుడు ఎంత తేడా ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. పోనీ అలా భారీగా పెంచిన ధరల వల్ల వచ్చిన పన్నులు ప్రభుత్వానికి వెళ్లాయా అంటే అదీ లేదు. వినియోగదారుల నుంచి కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి జే ట్యాక్స్ రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి.